దేవునిపై నమ్మకం రెండు విషయాలకు సంబంధం ఉంటుంది. ఒకటి రాబోయేవి, ఆశతో ఎదురు చూసే వాటి గురించి. రెండవది కంటికి కనిపించనివి. దేవుడు ఈ రెండు విషయాలకు సంబంధించి వాగ్దానాలు చేశాడు, కొన్ని సత్యాలను వెల్లడించాడు. దేవునిపై విశ్వాసం ఈ వాగ్దానాలను నమ్మి వెల్లడించిన ఆ సత్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇది హృదయానికి నిశ్చయతను కలగజేస్తుంది. దేవునిపై నమ్మకం అంటే చీకటిలోకి దూకటం కాదు, వెలుగులోకి ప్రవేశించటం. గాలి మేడలు కట్టడం కాదు, దేవుని వాక్కులోకి బలమైన రుజువులపై అది నిలిచి ఉంది. నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మేయదు. దేవుడు వెల్లడించాడని మనుషులు అనుకునే ప్రతిదాన్ని స్వీకరించదు. బైబిల్లో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది. హేబేలు గొర్రెల కాపరి, యాకోబు సంసోనుల్లో కావలసినన్ని పొరపాట్లు ఉన్నాయి. రాహాబు ఒకప్పుడు వేశ్య. అయితే వీరందరిలోనూ ఒకటి మాత్రం ఉంది, వీరు దేవునిపై నమ్మకం ఉంచారు. అందుకే వీరు మనకు ఆదర్శ వ్యక్తులైనారు. మనం కూడా దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే ఆయనపై నమ్మకాన్ని కలిగి ఉండాలి.